నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే. చేసావా? అడ్వాన్స్ టాపిక్స్ ఒకటి చేయలేదా? చూపిస్తావా ఏం చేసావు? హ్మ్. ఓకే. ఒకసారి ఏం చేస్తావు చూపి ఒకవేళ మీరు అంటే ఏదైనా చేసేకి రాకపోయినా జస్ట్ నేను చెప్తాను. సో టుమారో అందరూ కంప్లీట్ చేయొచ్చు అందులో. కొంతమంది ఆ లాస్ట్ పార్ట్ 3 ఎలా చేయాలో అడిగారు చాలా మంది. సో అందుకు అడుగు చెప్తాను. ఆ! చెప్పు. ఎందుకు జాయిన్ అవ్వలేదు ఇంకా టైం అయిపోయింది. డిస్ప్లే సైజ్ టెక్స్ట్ సైజ్. ఎన్ని క్వశ్చన్స్ సెకండ్ కింద జస్ట్ కిందికి రా. ఎన్ని 3 చేసావు 4 చేసావు కొంత మిగతా అన్ని చేసావా? లాస్ట్ చేయలేదు. అది థర్డ్ పార్ట్ 3. పార్ట్ 3 అది డాక్యుమెంట్స్ ఏమని చెప్పాను. ఓకే. అదేం లేదు సింపుల్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డేటా అనాలిసిస్ చేశారు కదా! ఓకేనా? ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ అది రన్ చేయి చెప్తా. ఆ క్వైరీ రన్ చేయి. అది రన్ చేయి. నువ్వు ఏం చేయాలంటే డాక్యుమెంట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే అసలు నువ్వు ఈ క్వైరీస్ రాసినప్పుడు నీకు ఏ ఇన్సైట్స్ వచ్చాయి, ఏ డీటెయిల్స్ వచ్చాయి, ఆ డీటెయిల్స్ వల్ల నీకు ఏదైనా యూజ్ ఉందా అనేసి రాయాల. ఇప్పుడు చూడు ఇక్కడ 4 డిస్టింక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? నువ్వు డాక్యుమెంట్లు ఎలా రాయొచ్చు సింపుల్గా. దేర్ ఆర్ 4 డిస్టింక్ట్ డిపార్ట్మెంట్స్. దే ఆర్ మెయిన్లీ ఫినాన్స్, హెచ్ఆర్, ఐటీ, మార్కెటింగ్, ఆపరేషన్స్, సేల్స్. Yeah, in the finance we are going to do, we have employees related to the finance అనేసి జస్ట్ డిస్క్రిప్షన్ అంతే.
నీకు అర్థమయ్యేటట్లు ఇంకా మోర్ డీటెయిల్గా అర్థమయ్యేటట్లు. ఇప్పుడు సపోజ్ ఇంకొక ఇన్సైట్ వచ్చింది అనుకో, ఆల్ ది డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే ఎక్కువ శాలరీ తెచ్చుకునే వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయనుకో, వాళ్ళ డీటెయిల్స్ నెక్స్ట్ లైన్ లో యాడ్ చేయండి, ఒక పాయింట్ పాయింట్ గా యాడ్ చేయండి. ఓకేనా? వర్డ్ డాక్యుమెంట్ చేసేసి నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఎలా ఉంటుంది అలా రాయాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఏదన్నా ఇంకా ఏమున్నాయి, డిటర్మైన్ ద యావరేజ్ సాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇది యావరేజ్ సాలరీ కూడా పెట్టవచ్చు. ఎవరికైతే యావరేజ్ సాలరీ ఏ డిపార్ట్మెంట్ కి ఎక్కువ ఉంది అంటే ఏం లేదు. ఇప్పుడు ఇన్సైట్స్ అంటే ఏంటి మీనింగ్, దాంట్లో నుంచి ఇంపార్టెంట్ డేటా ఏది ఉందనేది మీనింగ్ కదా. నువ్వు అనాలిసిస్ చేసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి అనిపించాయి, అవి ఏంటి అనేసి జస్ట్ నార్మల్ నార్మల్ సింపుల్ సెంటెన్సెస్ లో నువ్వు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంతే. డాక్యుమెంట్ అంటే పెద్ద 6-7 పేజెస్ కాదు, ఒక పేజ్ లో హాఫ్ పేజ్ నువ్వు చేసినా పర్లేదు. నువ్వు ఇప్పుడు క్వైరీస్ చేసావు కదా, ఆ డేటా అనలైజ్ చేసావు. నీకు 50 rows ఆఫ్ డేటా ఉంది, ఆ డేటా అనలైజ్ చేసావు. నీకు ఏం వచ్చింది, ఇన్సైట్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం నీకు అనిపించింది. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ నీకేమనిపించింది నువ్వు జస్ట్ అక్కడ రిప్రజెంట్ చేస్తే దట్స్ ఇట్. అదే డాక్యుమెంట్ తీసుకెళ్లేసి డేటా సైంటిస్ట్ కానీ లేకపోతే వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళకి ఇస్తావు. వాళ్ళు తీసుకెళ్లేసి మిషన్ లెర్నింగ్ మోడల్స్ అన్ని బిల్డ్ చేస్తారు. జస్ట్ మీకు సింపుల్, అంతే. మీకు కంప్లీట్ వెల్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ ఏమి క్రియేట్ చేయమని చెప్పాలి. మీరు ఆ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు ఏమి అబ్జర్వ్ చేశారు, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏమనిపించినాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే పెట్టండి. ఓకేనా? మ్మ్. మీరు ట్రెండ్స్ అనేవి చూడాలా, లైక్ ఏ డిపార్ట్మెంట్లో శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో శాలరీస్ తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ డేటా ఉంది కదా, ఆ డేటాలో నువ్వు కంపేర్ చేయాలి. యావరేజ్ శాలరీ అనేది ఏ డిపార్ట్మెంట్కి అయితే ఎక్కువ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ లో జాబ్ తీసుకుంటే నీకు శాలరీ ఎక్కువ వస్తుంది. డిడ్ యూ గెట్ మై పాయింట్ వాట్ ఐమ్ టెల్లింగ్? అంతే, సింపుల్. ఇప్పుడు నీకు ఆ ఇన్సైట్ వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు, ఎవరికైనా గైడ్ చేయాలనుకో, సపోజ్ ఒక కంపెనీ నువ్వు గైడ్ చేయాలనుకో, ఓకే నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో చూడరా, నువ్వు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఈ డిపార్ట్మెంట్ లో శాలరీ అనేది ఎక్కువ వస్తుంది అనేసి చెప్పేసి డైరెక్ట్. అదొక ఇన్సైట్, అదొక డిసిజన్ తీసుకున్నట్లే కదా. సింపుల్ ఎగ్జాంపుల్. అలా నీకు ఇంకా ఏమనిపిస్తాయో ఆలోచించి ఒక మినిమం 10 to 15 పాయింట్స్ అనేవి ఒక డాక్యుమెంట్ చేయడం అంతే. 10 to 15 పాయింట్స్, అంతకంటే ఏం నాకు అవసరం. అందరికీ అర్థమైందా? మిగతా వాళ్ళకి, దిలీప్, శిరీష. ఓకే. ఈరోజు ఎందుకు చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు? నాకు తెలిసి కొంతమందికి టీసీఎస్ ఎగ్జామ్ ఉంది కదా ఫైనల్ ఇయర్. టీసీఎస్ అది నార్మల్గా టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ జరుగుతుంది కదా అది. నార్మల్గా ఇంకా 15 to 20 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు 2 minutes చూద్దాం, ఒక 30 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఎందుకంటే ఈ లైక్ లాస్ట్ 2 క్లాసెస్ నేను బెంగళూరు వెళ్ళి క్లాసెస్ జరగలేదు కదా, సో ఎక్కువ
టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం. చాలా కంటెంట్ ప్రిపేర్ చేసిన. ఇప్పుడు మీరు జాయిన్ అవుతే లైక్ మళ్ళీ అంత క్లాసెస్ అంతా మిస్ అవుతాం. ఇన్స్టాలేషన్ ఏమైనా పెండింగ్ ఉన్నారా? ఎస్క్యూఎల్ ఇన్స్టాలేషన్ ఎనీవన్? ఇంకా ఎంతమంది స్టార్ట్ చేశారు సెకండ్ క్లాస్ చేయడం? మనం స్టార్ట్ చేసాం. హలో, జస్ట్ రన్ హ్యాండిల్. ఇంకా హేమంత్, సతీష్, సుప్రజ, శిరీష, లిఖిత, దిలీప్ సెకండ్ ఇయర్ కూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసావా? ఏ మీరు ఇంకా క్లాస్కి ఎవరు జాయిన్ అవుతారు? సన్ సాటర్డే అన్న ఎనీ రీజన్స్ ఎనీ వన్? రేపు సండే మీకు ఇట్లా చేస్తాను. రేపు ప్రతి సండే వస్తారు కదా, పవర్ కట్ చేస్తారు రాజన్ ఇప్పుడు. అదే నే- నేను బయట లాస్ట్. అదే అందుకే నేను పవర్ కట్ చేస్తుంటాను నేను సాటర్డే కూడా బోనస్ రాజన్. ఓకే, ఒక నిమిషం చూద్దాం. 25 స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్సో మీరు ఏదైనా ఒక టాపిక్ ఏదైనా అర్థం ఏదంటే ఇప్పుడు చెప్పండి. సండే కదా వస్తున్నాం అప్పుడు ఎక్కువ టైం మీకు ఏదైనా డిస్కస్ చేయండి. ఈజ్ మై స్క్రీన్?
ఓకే. మనం స్టార్ట్ చేద్దాం. రాని వారికి రికార్డెడ్ చేసిన సెషన్. సో, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. యెస్. యెస్. రికార్డ్ అవుతుంది. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఎక్కడ ఎండ్ అయ్యాము? లైక్ ఆపరేటర్ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం అని చెప్పాను కదా! సో, ఈ క్లాస్‌లో లైక్ ఆపరేటర్ అంటే ఏంటి? అది ఎలా యూజ్ అవుతుంది? అని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈ లైక్ ఆపరేటర్ పైన మోస్ట్‌లీ చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి కన్‌ఫ్యూజన్ చేసి అడుగుతారు. ఓకేనా? వీటిపైనే ఎక్కువ క్వెషన్స్ అంటే ఎక్కువ కాదు. మాక్సిమం ఒక క్వెషన్ అయినా ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వెషన్ వస్తుందని ఎలా చెప్తామో, అలాగే మీరు లైక్ ఆపరేటర్ యూజ్ చేసి మీకు ఇంటర్వ్యూస్‌లో ఖచ్చితంగా ఏదో క్వెషన్ అడుగుతారు. సో, అందుకే ఈరోజు చెప్పే టాపిక్స్ అన్ని మాక్సిమం ఇంటర్వ్యూలో మీకు 2, 3 క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అందుకే అందరూ జాయిన్ అవ్వాలని వెయిట్ చేస్తాం. ఓకే. ఎనీ ప్రాబ్లం. ఎనీవే లైక్ ఆపరేటర్ అంటే ఏంటన్నా అంటే ఏం లేదు. ఒక స్ట్రింగ్ ఉంటుంది కదా! ఇప్పుడు ఎలా అంటే ఒక టేబుల్‌లో మనకి ఏమేమి ఉంటాయి? రోస్ ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేసి 2 కాలమ్స్ ఉంటాయి. ఎంప్లాయీ టేబుల్స్. ఓకేనా? ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌లో ఏదన్నా ఒక ఒక లెటర్ యూజ్ చేసి, ఒక క్యారెక్టర్ యూజ్ చేసి, లేకపోతే సబ్‌స్ట్రింగ్ యూజ్ చేసి డేటాని సెర్చ్ చేయాలంటే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ వేర్ ఫస్ట్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎం. ఓకేనా? ఫస్ట్ నేమ్ అనేది ఎవరైతే వాళ్ళ నేమ్ అనేది స్టార్ట్స్ విత్ ఎం లెటర్‌తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కావాలా? లేకపోతే ఎండ్స్ విత్ ఎం అంటే ఎవరైతే ఆహ్, ఆహ్, నేమ్ వచ్చేసి లాస్ట్ లెటర్ వచ్చేసి ఎంతో ఎండ్ అవుతుందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కావాలా? అన్నప్పుడు మనం ఈ లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎలా యూజ్ చేస్తారు? సింటాక్స్ ఏంటి? స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. ఒక ఇక్కడ స్ట్రింగ్ సపోజ్ ఇది ఇప్పుడు సపోజ్ నా ఫస్ట్ నేమ్ ఇది అనుకో. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆహ్, ఆహ్, ఇది ఎలా అంటే ఇప్పుడు వేర్ కండిషన్ రాయాలి. ఫస్ట్ నేమ్ లైక్ ఫస్ట్ నేమ్ లైక్ ఎలా రాయాలంటే స్ట్రింగ్ ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఎం పర్సెంటేజ్ ఇది సింగిల్ కొటేషన్స్ క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఎం పర్సెంటేజ్ అంటే ఏం చేస్తుందంటే ఆ, ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అనేసి ఫిల్టర్ చేస్తుంది. ఎలా ఫిల్టర్ చేస్తుంది? వేర్ స్టార్ట్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ద ఎం అండ్ రిమైనింగ్ ఏమన్నా క్యారెక్టర్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎం పక్కన ఏమన్నా లెటర్స్ ఉంది. బట్ ఫస్ట్ లెటర్ మాత్రం ఎంఐఏ ఉండాలి. ఓకేనా? నువ్వు క్యాపిటల్ పెడితే క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం పెడితే స్మాల్ ఎం. అలాగే దాని పక్కన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా పర్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ మ్యారియా ఎంఏ అట్లా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉంది కదా. అంటే ఇలా ఉంటే మాత్రమే డీటెయిల్స్ అనేవి ఫిట్ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఈఎంఎంఏ ఉంది. ఓకేనా? ఫస్ట్ లెటర్ మనకి ఏమైంది? ఎం ఒకటే అయింది. అప్పుడే ఆ కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది? ఈ ఉంది కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. అంటే ఈ నేమ్ తో ఉన్న వాల్యూస్ ఏమైనా ఫస్ట్ నేమ్ లో ఉంటే అది ఫెచ్ చేయదు అని అంటారు. మీకు ఫస్ట్ లెటర్ తో చెక్ చేయాలంటే పర్సెంటేజ్ సింబల్ లాస్ట్ లో పెట్టు. ఒకవేళ లాస్ట్ లెటర్ చెక్ చేయాలంటే అంటే ఇప్పుడు లాస్ట్ అక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ నేమ్ లైక్ ఫస్ట్ నేమ్ లైక్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ యూ ఇచ్చాను. నేను పర్సెంటేజ్ యూ ఇచ్చా అంటే లాస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ షుడ్ బి యూ. ఓకేనా? ఒకవేళ లాస్ట్ లెటర్ చెక్ చేయాలంటే పర్సెంటేజ్ సింబల్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది లెటర్ పెట్టాలా. ఒకవేళ ఫస్ట్ లెటర్ చెక్ చేయాలంటే నువ్వు ఎలా పెట్టాలంటే పర్సెంటేజ్ సింబల్ అనేది ఎండ్ లో పెట్టాలి. రివర్స్ ఉంటుంది. ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకేనా? అంతే. ఒకవేళ నువ్వు మిడిల్ లో ఏమన్నా చెక్ చేయాలంటే
అంటే లైక్ మిడిల్‌లో ఒక లెటర్ చెక్ చేయాల. మిడిల్‌లో ఎక్కడున్నా పర్లేదంటే బోత్ సైడ్స్ అనేది పర్సెంటేజ్ సింబల్ మెన్షన్ చేయాలి. ఓకే. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీరు చూడండి. ఇదేం చేస్తుందంటే ఇక్కడ చూడు పర్సంటేజ్ అని పెట్టాను కదా. ఎనీ అంటే మిడిల్లో ఎక్కడైనా ఆర్ కనిపించిన ఒక నేమ్ లో ఆర్ కనిపించిన ఆ డీటెయిల్స్ అన్ని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు చూడు ఎంఏఆర్ఐఏ. ఓకేనా, ఇక్కడ మిడిల్లో ఆర్ ఉంది. సో ఈ డీటెయిల్స్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ ఆర్ చూడు లాస్ట్ లో ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఆర్ ఉంది. అలా లైక్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ది వర్డ్ ఎక్కడైనా ఒక లెటర్ తో నువ్వు డేటాని సెర్చ్ చేయాలన్నా కాలం వాల్యూ సెర్చ్ చేయాలన్నా బోత్ సైడ్స్ అనేవి పర్సంటేజ్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి. ఆ, ఈ దీంట్లో అలైస్ లో అనేది అసలు ఆరే లేదు. సో ఈ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేయండి. ఓకేనా. లేదు నాకు ఇంకొకటి ఎలా ఫెచ్ చేయాలన్నా అంటే స్పెసిఫిక్ అంటే మిడిల్ లో ఈ పొజిషన్ లో మాత్రమే ఆ లెటర్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఎంఏడిహెచ్లో ఎంఏడిహెచ్లో సపోజ్ హెచ్ అని నువ్వు మెన్షన్ చేసావు అనుకో, అంటే ఫోర్త్ పొజిషన్ లో హెచ్ డీటెయిల్స్ ఉన్న డీటెయిల్స్ మాత్రమే నాకు ఫిచ్ చేయాలి ఉన్నావు అనుకో, ఇలా మెన్షన్ చేయాలి. ఎలా చూడు, లాస్ట్ యూస్ కేసు మనకి ఏముంది, అండర్ స్కోర్ మీకు ఏ లెటర్ అయితే కావాలో ఆ లెటర్ చేసి లాస్ట్ లో పర్సెంటేజ్ సింబల్ పెట్టాలి. అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే ఎనీ కాలం వాల్యూ ఫస్ట్ టూ లెటర్స్ అనేది వదిలేస్తారు. ఆర్ లెటర్ ఫస్ట్ బి అయి ఉండాలి. ఓకేనా. ఇంకా మిగతా లెటర్స్ అన్ని ఏమైనా నాకు పర్లేదు, ఎనీ అక్కరెన్స్ నాకు ఏమైనా పర్లేదు అనే వాల్యూస్ మాత్రం ఇచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఆల్బర్ట్ ఉంది కదా. ఫస్ట్ లెటర్ ఏముంది, ఏ ఉంది. సెకండ్ లెటర్ ఏముంది, ఎల్ ఉంది. థర్డ్ లెటర్ ఏముంది, బి ఉంది. అక్కడ ఇక్కడ థర్డ్ లెటర్ దగ్గర పెట్టింది బి. అప్పుడు ఏమవుతుంది, ఆల్బర్ట్ అనేది ఫెచ్ చేస్తుంది. ఓకేనా. అలాగే చూడు, ఇక్కడ రాబ్ ఉంది, ఆర్ఓ బి రాబ్. బి అనేది ఎక్కడుంది, థర్డ్ పొజిషన్ లో ఉంది. అలా మీరు ఒక నేమ్ లో ఎనీ స్పెసిఫిక్ పొజిషన్ లో ఒక లెటర్ పైన ఈ ఈ పొజిషన్ దగ్గర ఈ లెటరే ఉండేటప్పుడు డీటెయిల్స్ ఏమైనా ఫెచ్ చేయాలంటే అప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే ఈ అండర్ స్కోర్ బి పర్సెంటేజ్ అని యూస్ చేస్తాం. ఒకవేళ స్టార్టింగ్ లెటర్ చెక్ చేయాలంటే యూస్ చేస్తాం letter at the end percentage. If you want to check in the end of the each word, then we are going to use percentage should be in the starting. Okay, now alage if you want to check any character that is present in between the letter, in between a word, అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, పర్సంటేజ్ అనేది బోత్ సైడ్స్ అనేది యూస్ చేస్తాం, స్టార్టింగ్ లో ఎండింగ్ లో. ఓకేనా. అలాగే ఒకవేళ లైక్ ఇన్ని లెటర్స్ తర్వాతనే నేను ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ డీటెయిల్స్ అనేవి నేను ఫెచ్ చేయాలన్నప్పుడు అప్పుడు అండర్ స్కోర్ లాస్ట్ లో పర్సంటేజ్ అనేది పెడతాం. అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చేయాలి చెప్తాను. సో సో లాస్ట్ క్లాస్ లో మీరు ఏదైతే డేటా తీసుకున్నారో అంటే అసైన్మెంట్ లో ఏదైతే డేటా తీసుకున్నారో అదే టేబుల్ అవే వాల్యూస్ 50 రోస్. ఓకేనా. అదే డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డేటా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫైండ్ ఆల్ ది ఎంప్లాయీస్ హూజ్ ఫస్ట్ నేమ్ స్టార్ట్ విత్ ఎం అన్నాం కదా. సో అప్పుడు స్టార్ట్ విత్ ఎం అంటే నేను పర్సంటేజ్ ఎక్కడ యూస్ చేయాలా, శిరీష బిఫోర్ పర్సంటేజ్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎండ్ లోనా, స్టార్టింగ్ ఆఫ్ ది లెటర్ యూస్ చేస్తామా ఎండ్ ఆఫ్ ది లెటర్ యూస్ చేస్తామా. స్టార్టింగ్. ఎస్. నేను చెప్పాను కదా, క్లారిటీగా చెప్పాను కదా, మీరు ఫస్ట్ నేమ్ అనేది ఒకవేళ ఒక కాలం వాల్యూస్ లో ఫస్ట్ అక్కరెన్స్ అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అలా మీరు సెర్చ్ చేయాలంటే పర్సంటేజ్ అనేది ఎండ్ లో పెడతాం. ఒకవేళ ఎండ్ లో చెక్ చేయాలంటే
పర్సంటేజ్ సింబల్ అనేది స్టార్టింగ్ లో పెట్టాం. రివర్స్ అని చెప్పారు కదా మీకు, చూసుకోండి. సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఏ కాలం స్పేస్ పైన ఫస్ట్ సపోజ్ ఫస్ట్ నేమ్ బేస్ పైన. సో ఫస్ట్ నేమ్ లైక్, ఇక్కడ లైక్ మీరు స్ట్రింగ్ డేటా సింగిల్ కొటేషన్ ఉంటుంది కదా, సో సింగిల్ కొటేషన్ ఫస్ట్ లెటర్ మనకి ఏమైనా క్యాపిటల్ ఎం అయిందా, ఫస్ట్ లెటర్ చెక్ చేయాలి కాబట్టి పర్సంటేజ్ సింబల్ అనేది ఎండ్ లో పెట్టాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ ఎవరైతే ఎం ఉందో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. ఇది ఎప్పటికి జరుగుతుందంటే మీరు ఏదైనా డేటా అనాలిసిస్ చేసేటప్పుడు సపోజ్ లైక్ స్పెసిఫిక్ నేమ్ ఉన్న డేటాస్ మాత్రమే ఫెచ్ చేయాలనుకో. సపోజ్ లైక్ ఒక నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, అది మనం పలకడానికి కూడా కష్టం, తెలియదు. అలాంటి నేమ్ ఒక లెటర్ ఒకటే మనకు తెలుసు, వేరే కంప్లీట్ నేమ్ లెటర్స్ ఏమో మనకు తెలియదు. అలాంటప్పుడు జస్ట్ ఈ లైక్ ఆపరేటర్ యూస్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఫిక్స్ చేస్తాం. ఓకేనా. ఒకవేళ లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఆల్ ది ఎంప్లాయీస్ హూస్ ఫస్ట్ నేమ్ ఎండ్స్ విత్ ఎన్. సో దీనికి ఏం చేస్తాం, సింపుల్ ఇక్కడ పర్సంటేజ్ సింపుల్ చేంజ్ చేసేసి ఎన్ పెట్టేస్తాం. ఇప్పుడు క్వైరీ వచ్చేసి ఇక్కడ చూడండి, లాస్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ నేమ్ లాస్ట్ లెటర్ వచ్చేసి ఎన్ని ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తము ఏముంది మీకు డీటెయిల్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ మీరు గమనించండి. ఉం? ఈ ఈ లైక్ ఆపరేటర్ మనం దేని పైన యూస్ చేస్తామంటే స్ట్రింగ్ డేటా పైన మాత్రమే యూస్ చేస్తాం, ఇంటీజర్ డేటా పైన యూస్ చేయలేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ఆల్ ది ఎంప్లాయీస్ హూస్ నేమ్ కంటైన్స్, ఇక్కడ ఎట్ ది ఫస్ట్ ఎండ్ అని పెట్టాలి. కంటైన్స్ అంటే బిట్వీన్ ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్ లో ఉండొచ్చు, మిడిల్ లో ఉండొచ్చు, ఫస్ట్ క్యారెక్టర్ అయ్యొచ్చు, థర్డ్ క్యారెక్టర్ అయ్యొచ్చు, ఎండ్ అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు. సో అలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఏం యూస్ చేస్తాం, జస్ట్ పర్సంటేజ్ సింబల్ బోత్ సైడ్ పెడతాం, మిడిల్ లో. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఫస్ట్ నేమ్ లో ఎక్కడ కంపేర్ చేసినా ఆర్ అనేది ఇన్ బిట్వీన్ ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ఓకేనా, అలా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే దీంట్లో డౌట్స్ ఒకవేళ రివర్స్ లైక్ ఎలా అంటే నాట్ లైక్ అనిపించచ్చు. ఎలా అంటే నాట్ లైక్ పెట్టవాలి, అసలు ఇన్ బిట్వీన్ నాకు ఆర్ లెటర్ అనేది ఎక్కడ ఉండదు. ఇన్ బిట్వీన్ ఆర్ లెటర్ లేకుండా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఆ ఫస్ట్ నేమ్ లో ఫిల్ చేయాలనుకో, జస్ట్ నాట్ లైక్ యూస్ చేస్తాం. చూడు ఇక్కడ మీరు కంపేర్ చేసి ఆర్ అనేది ఫస్ట్ నేమ్ లో ఎక్కడ ఉండదు. ఓకేనా, ఇది లైక్ నాట్ లైక్ మోస్ట్లీ మనం పర్సంటేజ్ సింబల్ యూస్ చేస్తాం. ఇంకొకటి లాస్ట్ లో మర్చిపోయాను కదా, లైక్ ఇన్ని క్యారెక్టర్స్ తర్వాత మిడిల్ ఈ స్పెసిఫిక్ గా ఈ లెటర్ ఉంటుంది, అది చూపిస్తాం. సపోజ్ టూ స్పేసెస్ తర్వాత నాకు మిడిల్లో క్యారెక్టర్స్ తర్వాత దాని నెక్స్ట్ క్యారెక్టర్ అయిపోయిందా ఏఐఏ ఉంటుందా, దాని తర్వాత తర్వాత నాకు ఏ లెటర్స్ ఉన్నా పర్లేదు అంటే అప్పుడు మనం 2 అండర్ స్కోర్స్ యూస్ చేసేసి దాని తర్వాత ఏ పెట్టేసి లాస్ట్ లో పర్సంటేజ్ సింబల్ పెడతాం. ఇక్కడ పర్సంటేజ్ అంటే మీరు ఏదైతే లెటర్ మెన్షన్ చేసి ఉంటారో ఆ లెటర్ తర్వాత ఏ క్యారెక్టర్స్ ఉన్నా నాకు పర్లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అని మీనింగ్. ఓకేనా, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ థర్డ్ లెటర్ అనేది ఏ ఒకటి, దాని తర్వాత ఏ లెటర్స్ వచ్చినా ఇట్ డజంట్ ఆ డీటెయిల్స్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. అంతే. ఇంకా మీకు అడ్వాన్స్ గా ఇది ఎలా యూజ్ చేయాలనేది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది మొత్తం లైక్ మీడియం లెవెల్ వరకు, అడ్వాన్స్ లెవెల్స్ లో ఇంకా కొన్ని సింబల్స్ కూడా వేరేవన్నీ ఉంటాయి. సో మీకు వన్స్ అన్ని టాపిక్స్ తెలిసినప్పుడు మనం అప్పుడు ఇన్ బిట్వీన్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను దీని గురించి.
ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఈమెయిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈమెయిల్స్‌లో సపోజ్ స్పెసిఫిక్ ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చేస్తాడు. ఆ స్ట్రింగ్ అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఇప్పుడు మధు కుర్పేట దగ్గర 0147 అని పెడతారు కదా! లైక్ అలా ఏదైనా ఒక మిడిల్ వాల్యూ ఇచ్చేసి ఆ డీటెయిల్స్ మాత్రమే ఫెచ్ చేయమని చెప్తారు. అలాంటప్పుడు ఈ లైక్ ఆపరేటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. డేటా అనాలిసిస్‌లో మనకు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ లైక్ ఆపరేటర్ యూజ్ చేసి మనం కొద్దిగా డేటా అనేది ఫెచ్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ లైక్ ఆపరేటర్ ఎలా ఉంటుంది ఏంటంటే ఎనీవన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు లైక్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్లో మనకు మెయిన్లీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ ఫంక్షన్స్ ఎలా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాం. ఓకేనా? ఇక్కడ మనకు ఫంక్షన్స్ అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్, నాట్ లైక్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనకు యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అక్కడ ఒక ఫంక్షన్ కోడ్ రాసేసి అది మళ్ళీ మళ్ళీ అంటే యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఫంక్షన్ ని కాల్ చేసేసి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జస్ట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అంటే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేస్తారో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనకు ఫంక్షన్‌లో లైక్ మోస్ట్‌లీ 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ రో ఫంక్షన్, మల్టిపుల్ రో ఫంక్షన్. అంటే ఏం లేదు. ఇప్పుడు సింగిల్ రో ఫంక్షన్ అంటే సపోజ్ ఇప్పుడు మధు అనేది క్యాప్స్‌లో లేదు. ఇదొక స్ట్రింగ్ డేటా. నేనేం చేయాలా? అప్పర్ అప్పర్‌కి కన్వర్ట్ చేయాలంటే అన్ని లెటర్స్ అనేవి ఆల్ఫాబెటికల్ అంటే అప్పర్ కేస్‌లో ఉండాలి. అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తాం? అప్పర్ ఆఫ్ స్ట్రింగ్ ఏముంది మనం ఓకేనా అని యూజ్ చేస్తాం. లేకపోతే ఇక్కడ సపోజ్ ఈ వాల్యూ అనేది కాలమ్‌లో ఉందనుకో, ఆ కాలమ్ వాల్యూస్ అన్నీ నువ్వు అప్పర్ లెటర్‌లో కన్వర్ట్ చేయాలనుకో, అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక్క లెటరే. ఓకేనా? అంటే సింగిల్ సింగిల్ వాల్యూ మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. వాల్యూస్ మల్టిపుల్ రోస్ ని కంబైన్ చేసేసి ఇక్కడ చేయదు. అర్థమైంది. ఎట్ ఏ టైం మధు అని ఇచ్చావు కదా, మధును మాత్రమే అప్పర్ కేసు కన్వర్ట్ చేస్తుంది. ఇంకో లెటర్ నువ్వు ఇవ్వలేవు. అంటే మధు కామా, శిరీష కామా, అలీ కామా, లేకపోతే మ్, దిలీప్ కామా అనేసి ఒకటేసారి మల్టిపుల్ రోస్ అనేవి అప్పర్ ఫంక్షన్ లో పెట్టలేవు. అలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ మనం ఏమంటామంటే సింగిల్ రో సింగిల్ రో ఫంక్షన్స్. ఓకే. సింగిల్ రో ఫంక్షన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే నువ్వు ఈ ఫంక్షన్స్ యూస్ చేసేటప్పుడు సింగిల్ రో వాల్యూ మాత్రమే పాస్ చేస్తాం. మల్టిపుల్ రోస్ అనేవి పాస్ చేయలేదు. దాన్ని సింగిల్ రో ఫంక్షన్స్ అంటాం. ఇక్కడ చూడు అప్పర్ కానీ గెట్ డేట్, కన్వర్ట్, క్యాస్ట్ ఇవన్నీ సింగిల్ రో ఫంక్షన్స్. మల్టిపుల్ రో ఫంక్షన్స్ అంటే ఏం యూస్ చేస్తాం? ఇక్కడ మల్టిపుల్ రోస్ అనేవి అట్ ఎ టైం ఫామ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ సమ్ అనుకోని ఏం చేస్తాం? సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ 10, 20, 30, 40, 50, 60 అని ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? మల్టిపుల్ మల్టిపుల్ రో వాల్యూస్ అని పాస్ చేస్తూ ఉన్నాం ఒక ఫంక్షన్ కి. అలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ మనం ఏమంటాం? అలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏమంటామంటే మల్టిపుల్ రో ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, సింపుల్, వెరీ సింపుల్. అలాగే నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ లో ఇంకొక ఫంక్షన్ మనం యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఫంక్షన్స్ అని అంటాం. ఇక్కడ చూడు, సెలెక్ట్, ఇక్కడ మీరు గమనిస్తే సెలెక్ట్ అప్పర్, ఇది మీరు గమనిస్తే ఇక్కడ టూ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. అప్పర్, లెఫ్ట్. అంటే ఒకటే ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఫంక్షన్స్ అని అంటాం. అలాగే సిస్టమ్ ఫంక్షన్స్ ఏంటి అంటే కొన్ని ఇక్కడ మనం వాల్యూస్ ఏం పాస్ చేయం. జస్ట్ ఇక్కడ గెట్ డేట్ అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ రోజు డేట్ ఏంటి, లైక్ ఈ రోజు డేట్ ఎంత,
14/6/2025 కదా, 14/6/2025 విత్ టైం స్టాంప్ కూడా మెన్షన్ చేస్తాం, ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ అని. ఓకేనా. ఇక్కడ మనం వాల్యూస్ ఏమి పాస్ చేయం. అలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమంటారు అంటే సిస్టమ్ ఫంక్షన్స్ అని అంటారు. ఇక్కడ మీరు చూడండి, సింగిల్ రో ఫంక్షన్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి: స్ట్రింగ్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డే టైప్ ఫంక్షన్స్, నల్ ఫంక్షన్స్. అలాగే మల్టీ రో ఫంక్షన్స్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్, విండో ఫంక్షన్స్. ఈ విండో ఫంక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇంటర్వ్యూస్ లో. లైక్ ఇంటర్వ్యూస్ లో కానీ రియల్ టైం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ ఈ ఫంక్షన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే అగ్రిగేట్ ఆపరేషన్, అగ్రిగేట్ పర్చేస్ అంటే అగ్రిగేషన్ ఆపరేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? కెన్ ఎనీవన్ టెల్? మీరు మీరు అసైన్మెంట్ కూడా చేశారు కదా, ఎక్కడ అసలు అగ్రిగేషన్ ఆపరేషన్స్ పర్చేస్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ కాంబినేషన్ లో యూజ్ చేస్తాం? వాట్ ఆర్ ద టైప్స్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ అగ్రిగేట్? ఇన్ మ్యాథ్స్. ఇంకా కౌంట్. కౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డేటా అనాలిసిస్ లో మీరు ఖచ్చితంగా ఈ ఆ ఫంక్షన్ వచ్చేసి చాలా టైమ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, అది ఎప్పుడు మర్చిపోతుంది. జస్ట్ లైక్ మీరు రిమెంబర్ చేయడానికి చెప్పండి. ఓకేనా. అక్కడ ఏం జరుగుతుందంటే మల్టిపుల్ రోస్ అనేవి అట్ ఎ టైం పాస్ చేస్తారు కాబట్టి అది మల్టీ రో ఫంక్షన్ అంటాము. సింగిల్ రో ఫంక్షన్ లో ఒక సింగిల్ రో వాల్యూ మాత్రమే పాస్ చేస్తారు కాబట్టి సింగిల్ రో ఫంక్షన్ అంటాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే స్ట్రింగ్ ఫంక్షన్స్ పైన ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో డేట్ టైం ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, నల్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. మనం ఆల్రెడీ ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ కవర్ చేసేసాం. ఈ విండో ఫంక్షన్స్ అనేది ఇది అడ్వాన్స్ టాపిక్. ఇది అడ్వాన్స్ టాపిక్. అడ్వాన్స్ టాపిక్ ఎస్కేలో దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఆల్సో. ఓకేనా. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి ఏంటో చూద్దాం. మనకు స్ట్రింగ్ లో లైక్ స్ట్రింగ్ మ్యానిపులేషన్, స్ట్రింగ్ డేటాని ఏదైనా చేంజ్ చేసేవి మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అంటాం. అంటే కన్కాట్ కానీ, కేస్ కానీ, ఓకేనా, అప్పర్ కేస్, లోయర్ కేస్, ట్రెమ్, ఎల్ ట్రెమ్, ఆర్ ట్రెమ్, ఇవన్నీ మీకు తెలుసు కదా. లైక్ కన్కాట్ అంటే ఏం చేస్తుంది? కన్కాట్ అంటే ఏం చేస్తుంది? టూ స్ట్రింగ్స్ అనేవి కంబైన్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మధు, అంగడి ఉంది. ఈ టూ స్ట్రింగ్స్ ని కంబైన్ చేయాలనుకో ఏం యూజ్ చేస్తారు? కన్కాట్ యూజ్ చేస్తారు. ఓకేనా. అప్పుడు ఏమొస్తుంది? మధు, అంగడి అనే నేమ్ కంబైన్ చేస్తుంది. అది కన్కాట్. రీప్లేస్ అంటే ఒక స్ట్రింగ్ లో ఏదన్నా నువ్వు వాల్యూ చేంజ్ అంటే సబ్ స్ట్రింగ్ వాల్యూ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు అన్నమాచారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని ఉందనుకో, అక్కడ సైన్సెస్ బదులు సపోజ్ వేరే వర్డ్ ఏదైనా చేంజ్ చేయాలనుకో అలాంటప్పుడు రీప్లేస్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. అలాగే అప్పర్ కేస్, లోయర్ కేస్ మీకు తెలిసిందే. లోయర్ కేస్ అంటే ఏంటి? లైక్ ఏదన్నా ఏ ఫార్మాట్ లో ఉన్న స్ట్రింగ్ డేటాని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తాం. ఎల్ ట్రిమ్ అంటే వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. చెప్తా చూడండి. ట్రిమ్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ ఇది ఒక స్ట్రింగ్ ఉంది, మధు అనే స్ట్రింగ్ ఉంది. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేసా, స్టార్టింగ్ లో కొద్దిగా స్పేస్ ఉంది, ఎండింగ్ లో కూడా కొద్దిగా స్పేస్ ఉంది. కానీ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు తప్పుగా ఇన్సర్ట్ చేసాను. అంటే ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి స్ట్రింగ్ లో మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ స్పేసెస్ అనేవి రిమూవ్ చేయాలనుకో జస్ట్ సింపుల్ దీన్ని ట్రిమ్ పెట్టేసి ఇలా మెన్షన్ చేసి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మధు వస్తుంది. ఇలా వస్తుంది అంటే ఈ ఎక్స్ట్రా స్పేసెస్ అని రిమూవ్ చేస్తుంది. బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్, రైట్ సైడ్, ఈ బోత్ స్పేసెస్ మొత్తం రిమూవ్ చేస్తుంది. దాన్నే ట్రిమ్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఎల్ ట్రిమ్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే నువ్వు డేటా అంటే స్పేసెస్ రిమూవ్ చేయాలంటే ఎల్ ట్రిమ్ యూజ్ చేస్తాం. రైట్ రైట్ సైడ్ మాత్రమే డేటాని ట్రిమ్ చేయాలా, లెఫ్ట్ సైడ్ నాకు ఉన్నా పర్లేదు అంటే ఆర్ ట్రిమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే ఇంకా స్ట్రింగ్ అగ్రిగేట్.
వచ్చేసి దీని పేరేమంటారు, స్ట్రింగ్ అగ్రిగేట్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఒక కాలంలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అని ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ అన్ని ఒకటే రోలో వాల్యూస్ అని చూపించాలా అన్నప్పుడు మనం స్ట్రింగ్ అగ్రిగేట్ యూస్ చేస్తాం. వాట్ ఇట్ విల్ డూ మీన్స్, సపోజ్ ఒక కాలం ఉంది, కాలమ్స్ లో 10 వాల్యూస్ ఉన్నాయి. 10 వాల్యూస్ 10 రోస్ లో నాకు రాకూడదు, ఒకటే రోలో రావాలి. ఓకేనా, ఆ ఒకటే రోలో విత్ ఎనీ డీలిమిటర్ అంటే నువ్వు ఒక లెటర్ కి ఒక లెటర్ కి కామా పెడతావా, ఫుల్ స్టాప్ పెడతావా, లేకపోతే పర్సంటేజ్ సింబల్ పెడతావా, నీ ఇష్టం. ఏ సింబల్ అయినా పెట్టుకొని డివైడ్ చేయాలంటే అప్పుడు మనం స్ట్రింగ్ అగ్రిగేటర్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, అంతే. అలాగే ఇంకా స్ట్రింగ్ క్యాలిక్యులేషన్స్ ఫంక్షన్స్ అంటే స్ట్రింగ్ పైన సర్టెన్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తాం. ఓకేనా, సర్టెన్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అసలు ఆ ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేస్తారంటే లెంత్ ఎందుకు యూస్ చేస్తారంటే ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మధు, లైక్ మధు, దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, అప్పుడు ఏం యూస్ చేస్తాం, లెంత్ అనేది యూస్ చేస్తాం. అప్పుడు ఏమి అవుట్పుట్ ఏమి వస్తుంది అంటే 5 అనేది వస్తుంది. అంతే. క్యార్ ఇండెక్స్ అంటే ఫైండ్ ది స్టార్టింగ్ పొజిషన్ సబ్స్ట్రింగ్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో ఏదైనా ఒక క్యార్ అంటే ఏంటి, ఒక లెటర్, ఒక ఆల్ఫాబెట్ లెటర్ కి పొజిషన్ ఏంటి, ఆ వాల్యూ ఎక్కడుంది, ఏ ఇండెక్స్ వాల్యూలో ఉంది ఫైండ్ అవుట్ చేయాలంటే క్యార్ ఇండెక్స్ అని అంటే ఈ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ మీరు చూడండి, ఈ క్వైరీ చూడండి, సెలెక్ట్ క్యార్ ఇండెక్స్ ఎట్ ది డేట్ ఏ స్ట్రింగ్ లో మధు ఎట్ ద డేట్ gmail.com అంటే ఈ ఎట్ ద డేట్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, నాకు ఆ పొజిషన్ వాల్యూ కావాలన్నప్పుడు ఈ క్యార్ ఇండెక్స్ యూస్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎం అనేది 1 2 3 4 5 6th పొజిషన్ లో వచ్చేసి ఎట్ ద డేట్ ఉంది కదా, సో అవుట్పుట్ వచ్చేసి 6 వస్తుంది. ఓకేనా, మీరు ఏదైనా ఒక లెటర్ కానీ సబ్స్ట్రింగ్ కానీ ఏ లెటర్తో స్టార్టింగ్ పొజిషన్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు క్యార్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ప్యాడ్ ఇండెక్స్ రిటర్న్స్ ద పొజిషన్. ఎస్ ఎస్, సారీ, ఇక్కడ మనకు ఏంటంటే ఈ ఎస్క్యూఎల్ మై ఎస్క్యూఎల్ ఏంటంటే ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో కాదు, 1. జీరో కాదు, ఎస్, గుడ్ పాయింట్, నేను చెప్తాను అనుకుంటున్నా, స్టార్టింగ్ విత్ 1, నాట్ జీరో. ఇది ప్యాడ్ ఇండెక్స్ అనేది నేను like, మీకు ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్వైరీ రాసినప్పుడు, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్స్ అంటే ఒక స్ట్రింగ్ లో నుంచి సర్టెన్ డేటా అనేది నువ్వు ఫెచ్ చేయాలా, ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటప్పుడు స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తాం. లెఫ్ట్ రైట్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది, ఆ స్ట్రింగ్ లో నువ్వు ఏం చేయాలా, నువ్వు ఆ స్ట్రింగ్ లో మన సబ్ స్ట్రింగ్ అనేది దాని నుంచి ఫెచ్ చేయాలి. అలాంటప్పుడు స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, సింపుల్, ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాంపుల్ సెలెక్ట్ లెఫ్ట్ ఆఫ్ ది 1 2 3 4 5 3 ఉంది కదా, అంటే త్రీ ముందు ఇక్కడ లెఫ్ట్ ఫంక్షన్ వచ్చేస్తుంది కదా, 3 ముందు ఏమైతే క్యారెక్టర్స్ అని ఉన్నాయో ఆ డేటా మొత్తం ఫెచ్ చేస్తుంది, అవుట్పుట్ వస్తుంది 1 2 3 వస్తుంది. విత్ ఆ 3తో పాటు లెఫ్ట్ గా ఏమి క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ మొత్తం నాకు కావాలా ఒక సబ్స్ట్రింగ్ గా అనేటప్పుడు లెఫ్ట్ యూస్ చేస్తాం. ఓకేనా, దాని తర్వాత రైట్. రైట్ అంటే ఏంది, దానికి ఆపోజిట్ అంటే ఇప్పుడు చూడండి, లైక్ ఇక్కడ 3 మెన్షన్ చేస్తాం, 3 తర్వాత. ఓకేనా, 3 తర్వాత మన క్యారెక్టర్స్ ఏముంది, 4 5 6, సో 4 5 6 అనేది అవుట్పుట్ వస్తుంది. ఒక స్ట్రింగ్ లో నుంచి సబ్ స్ట్రింగ్ నువ్వు లెఫ్ట్ లో ఉన్న వాల్యూస్ కానీ రైట్ లో ఉన్న వాల్యూస్ కానీ ఫెచ్ చేయాలన్నప్పుడు లెఫ్ట్ రైట్ యూస్ చేస్తాం. అంతే. ఈ సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే నువ్వు ఇండెక్స్ వాల్యూ అనేది స్పెసిఫై చేయాలి. ఆ ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేస్తే ఆ రేంజ్ లో ఉన్న
క్యారెక్టర్స్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. ఎలా అంటే సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ దిలీప్ కుమార్, దిలీప్ కుమార్ వితౌట్ ఎనీ స్పేస్, ఇది ఒక స్ట్రింగ్ కదా, ఇలా ఉందనుకో. సపోజ్ నా కుమార్ అనేది ఒకటి కావాలా, దిలీప్ అవసరం నాకు. ఇప్పుడు కౌంట్ చేయి. దిలీప్ అనేది ఫస్ట్ లెటర్ లెటర్ వద్దాం, 1 2 3 4 5. ఇక్కడ నెక్స్ట్ లెటర్ అయింది 5 తర్వాత కుమార్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కదా, లైక్ 6 7 8 9 10. సో నువ్వు ఇప్పుడు ఇది కాల్ ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, ఇక్కడ దిలీప్ కుమార్ అనే వర్డ్ చేంజ్ చేసేసి 5 10 అని ఒక రేంజ్ ఇవ్వాలి. ఓకేనా, అంటే ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఫెచ్ చేస్తున్నాం. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, కుమార్ కుమార్ అని అవుట్పుట్ వస్తుంది ఫ్రమ్ దిలీప్. దిలీప్ నుంచి కుమార్ అనే అవుట్పుట్ వాల్యూ వస్తుంది. ఓకేనా, అలా సబ్స్ట్రింగ్ అంటే లైక్ లెఫ్ట్ లో ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ మాత్రమే వస్తాయి. రైట్ లో ఏమవుతుంది, రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ మాత్రమే వస్తుంది. అలా కాకోకుండా నీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేటప్పుడు, అంటే నాకు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావాలా, రేంజ్ ఆఫ్ ఇండెక్స్, ఆ ఇండెక్స్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ లో ఉన్న క్యారెక్టర్స్ కావాలి, సబ్స్ట్రింగ్ అనేటప్పుడు సబ్స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, అంతే. ఇప్పుడు ఇవి మనం ప్రాక్టికల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోడ్. స్ట్రింగ్ ఫంక్షన్స్ చెప్పండి. ఓకే, కన్కాట్ ఎలా సింపుల్. సో లైక్ కన్కాట్ ఫస్ట్ నేమ్ కామా, నేనేమి యూజ్ చేయాలి మళ్ళీ, ఫస్ట్ నేమ్ తో పాటు ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ఇచ్చానుకో, వితౌట్ స్పేస్ లేకుండా కంబైన్డ్గా వస్తుంది. మీరు స్పేస్ మెన్షన్ చేయాలి కాబట్టి, సో సింగిల్ స్పేస్ మెన్షన్ చేస్తున్నాం, లైక్ సింగిల్ కొటేషన్స్ ఇచ్చేసి దాని తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఫెచ్ చేయాలి యాజ్ ఫుల్ నేమ్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకు కంబైన్డ్ అయ్యి ఒక ఫుల్ నేమ్గా వచ్చేస్తుంది విత్ స్పేస్. విత్ స్పేస్ అవసరం లేదంటే ఇక్కడ మీరు ఇది జస్ట్ ఇది రిమూవ్ చేసేసి అయిపోతుంది. ఇంకా అప్పర్లో సింపుల్, జస్ట్ ఇదే కాపీ చేస్తాను, ఇది కాపీ చేస్తాను. అప్పర్ అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ యాజ్ ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను. అన్ని అప్లై చేశాను. నెక్స్టెడ్ అంటే సపోజ్ ఇప్పుడు కన్కాట్ అయిన ఫుల్ నేమ్స్ నేను అప్పర్ కేస్ లో చూడాలనుకో, ఇంకో ఫంక్షన్ దాంట్లో యూజ్ చేస్తాను, దాన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. See, అంటే దీన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. ఈ కన్కాట్ అనే ఫంక్షన్ ని లైక్ అంతే, అప్పర్ అనేది లైక్ ఇది ఈ మొత్తం నెస్టెడ్ ఫంక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇది చెప్పా కదా, ట్రిమ్, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ అని. ఇప్పుడు చూడు, ట్రిమ్ చూడు, ఇక్కడ స్టార్టింగ్ లో స్పేస్ ఉంది, ఎండింగ్ లో లెఫ్ట్ రైట్ సైడ్ స్పేస్ ఉంది, లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. నాకు టూ సైడ్స్ అండ్ ఆ స్పేస్ లేకోకుండా స్ట్రింగ్ మాత్రమే నేను ప్రింట్ చేయాలన్నా అనుకో, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తే హెలో చూడు, ఇక్కడ స్పేస్ రెండు పక్కల లేదు. అర్థమైందా? అలాగే లెఫ్ట్ సైడ్ ఒకటి ట్రిమ్ చేయాలనుకో, ఎల్ ట్రిమ్, రైట్ సైడ్ ఒకటి ట్రిమ్ చేయాలనుకో, ఆ ట్రిమ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ అగ్రిగేట్. స్ట్రింగ్ అగ్రిగేట్ అంటే ఏంటి, మన ఒపీనియన్
లో తెలీదా? తెలీదా? ఓకే. నెక్స్ట్ ఏమన్నా స్ట్రింగ్ కాదు. లైక్ ఒక కాలంలో ఉన్న మల్టిపుల్ వాల్యూస్ ని ఒకటే రోలోకి కన్వర్ట్ చేయడం. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కాదు, ఎప్పుడు ఫస్ట్ నేమ్ అంటే మీకు బోర్ వచ్చేస్తుంది. ఏ కాలం ఇవన్నీ ఎందుకు మీతో అంటే చేపిస్తున్నా అంటే లైక్ మీకు ఏది కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ ఈ చిన్న చిన్న క్లాసెస్ ఉన్నాయా, మళ్ళీ తర్వాత మీరు పెద్ద టాపిక్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాం. అందుకే ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్తాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు సపోజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఓకేనా? ఈ డిపార్ట్మెంట్ వాల్యూస్ అనేవి లైక్ మల్టిపుల్ ఉంటాయి, ఓకేనా? ఈ మల్టిపుల్ వాల్యూస్ ని ఒకటే, ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి? నియర్లీ 50 రోస్ ఉన్నాయి. ఈ 50 రోస్ ని ఒకటే రోలో ఇన్సర్ట్ చేయాలి విత్ ఎనీ డీలిమిటర్. అలాంటప్పుడు స్ట్రింగ్ అగ్రిగేట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్. స్ట్రింగ్ అగ్రిగేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ డీలిమిటర్ ఏం పెట్టాం? మ్మ్. అవును. ఇక్కడ చూడు, ఇది ఎక్స్టెండ్ చేసే కాదు. ఇక్కడ చూడు, మీకు వాల్యూస్ అన్ని ఒకటే రోలో వచ్చాయి. మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, ఫినాన్స్, ఆపరేషన్స్. అంటే 50 రోస్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి ఒకటే రోలో ఎగ్జిక్యూట్ అయింది. ఒకటే రోలో మనము అంటే ఒకటే రోలో పెట్టాం, ఒకటే రోలో డేటాని ఫిట్ చేసాం అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? లెంత్ ఉంది. లెంత్ ఏం చేస్తుంది? లైక్ ఈ ఏ ఈచ్ క్యారెక్టర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ కావాలంటే లెంత్ యూస్ చేస్తాం. సింపుల్. సెలెక్ట్ లెంత్ ఆఫ్ సపోజ్ హరీష్ అనుకో. హరీష్ యాజ్ లెంత్ అని పెట్టేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే see, ఇక్కడ హరీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు కౌంట్ ఎంత వచ్చింది? 6 అని వచ్చింది. ఎన్ని క్యారెక్టర్స్ మనం ఫెచ్ చేయాలనుకుంటున్నాం? 6 వచ్చేసి మీరు అప్పుడే కనుక్కోవచ్చు. 6 ఉన్నాయి కదా, ఒకవేళ 0 నుంచి స్టార్ట్ అయ్యింటే ఇండెక్స్ వాల్యూ 5 రావాలి. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ విత్ 0. క్యార్ ఇండెక్స్ అంటే తెలుసు కదా, లైక్ ఒక స్ట్రింగ్ లో ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ అంటే ఒక క్యారెక్టర్ ఎక్కడ ఏ పొజిషన్ లో ఉంది మనం తెలుసుకోవాలంటే క్యార్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. చూడు, ఇక్కడ ఎట్ ది డేట్ ఎక్కడ ఉంది? MADH మధు 5 తర్వాత ఉంది 6th పొజిషన్ ఉంది కాబట్టి ఎట్ ద డేట్ పెట్టి అప్పుడు మనకి సిక్స్త్ పొజిషన్ లో ఎట్ ద డేట్ 6 అనే వాల్యూ వచ్చింది. ప్యాట్ ఇండెక్స్ ప్యాట్ ఇండెక్స్ అంటే ఏం లేదు. ఇక్కడ సింపుల్. ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రింగ్ అనేది ఎలా ఉంది? ఇక్కడ ఒక క్యారెక్టర్ మాత్రమే ఏ పొజిషన్ లో ఉందో చూస్తుంది. ప్యాట్ ఇండెక్స్ ఏం చేస్తుంది? ఇక్కడ వెల్కమ్ టు ఎస్క్యూఎల్ వరల్డ్ అన్నప్పుడు వెల్కమ్ అనేది ఒక వర్డ్, టు అనేది ఒక వర్డ్, ఎస్క్యూఎల్ అనేది ఒక వర్డ్, వరల్డ్ అనేది ఒక వర్డ్. ఇదంతా ఒకటే వర్డ్ కాదు. ఒకటే వర్డ్ లో ఏదైనా ఒక క్యారెక్టర్ పొజిషన్ ఫైండ్ చేయాలంటే మనం క్యార్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? లేదు, ఒక వర్డ్, ఒక స్ట్రింగ్ లో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి, ఒక స్ట్రింగ్ పొజిషన్
ఎక్కడుందో చేంజ్ ఎక్కడుందో కనుక్కోవాలా అనేటప్పుడు మనం ప్యాట్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. అర్థమవుతుంది. ఇక్కడ చూడు, ఎస్క్యూఎల్ ఉంది కదా, ఇక్కడ ఎస్క్యూఎల్ ఏ పొజిషన్ లో ఉంది, ఓకేనా, ఆ పొజిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా, స్టార్టింగ్ లెటర్ ఎస్ అనేది ఏ పొజిషన్ లో స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు ప్యాట్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్ అనేది ఒక సబ్స్ట్రింగ్, అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్, ఓకేనా. ఇక్కడ ఎంటర్ డేట్ అనేది ఒక క్యార్, ఒక లెటర్, నాట్ ఏ సబ్స్ట్రింగ్, ఒక క్యార్ అది, ఓకేనా. దానికి దీనికి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, 12 నుంచి. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే 1 2 3 4 5 6 7 8 స్పేస్ కూడా కంపేర్ చేస్తుంది. 9 10 11 12th పొజిషన్లో ఎస్క్యూఎల్ అనేది, ఓకేనా, ఆ పొజిషన్ వాల్యూని సెట్ చేస్తుంది అంతే. ఇంకా మీకు తెలిసిందే కదా, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్, లెఫ్ట్ సైడ్ లో 3 ముందు ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఆ లెటర్స్ ఫిట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మధులో ఎంఏడి లో థర్డ్ పొజిషన్ ఎక్కడ, డి, డికి ముందు ఏమేమి ఉన్నాయి, ఎంఏడి ఉంది కదా, సో ఎంఏడి అనేది ఫిట్ చేస్తాను. అలాగే రైట్ అనుకో, 7th పొజిషన్ తర్వాత ఏమేమి ఉన్నాయి క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ వాల్యూస్ అనేవి ఫిట్ చేస్తాను. ఇంకా సబ్స్ట్రింగ్ అంటే తెలుసుకుందాం. ఇప్పుడు చూడు, నా నేమ్ లో అంగడి ఒకటి కావాలా, ఓకేనా. ఏ అనేది ఏ పొజిషన్ లో ఉంది, 1 2 3 4 5 6 7, 7th పొజిషన్ లో ఏ అనేది ఉంది. సో 7th పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్ ఎంత, 9, ఆ వాల్యూ స్పెసిఫై చేసి నీకు సబ్స్ట్రింగ్ నువ్వు ఫెచ్ చేయొచ్చు ఈజీగా, ఎగ్జిక్యూట్ చేస్తే అంగడి అని. సింపుల్. ఇవి జస్ట్ వాల్యూ మాత్రమే యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ ఈ అంగడి ప్లేస్ లో డైరెక్ట్ కాలం నేమ్ మెన్షన్ చేయొచ్చు. అంటే ఈచ్ కాలం ఉంటుంది కదా, ఈచ్ కాలంలో ఉన్న వాల్యూకి ప్రతిసారి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూస్ రోస్ లో డేటా అనేది ఫెచ్ చేస్తాను, ఓకేనా. 7 అనేది ఏ స్టార్టింగ్ లెటర్ కదా, ఇండెక్స్, ఏ ఇండెక్స్ ఎంత, 7, ఐ ఇండెక్స్ 7, 8, 1 మినిట్ అంటే ఇక్కడ ఒక నిమిషం. ఎస్, ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అక్కడ ఇండెక్స్ వాల్యూ కాదు, లెంత్, ఎంత లెంత్ కాదు, టోటల్ లెంత్, స్ట్రింగ్ లెంత్. అంటే అక్కడి నుంచి దాని తర్వాత ఏమంటే ఆ వాల్యూస్ మొత్తం టెక్ చేస్తాం basically. ఇవి ఎలా అంటే, నేను ఫస్ట్ ఏం చదివాను, నార్మల్ డిబిఎంఎస్ చదివా బీటెక్ లో. దాని తర్వాత మై ఎంఎస్ఎస్ మై ఎస్క్యూఎల్ చదివా. మై ఎస్క్యూఎల్ అని సపరేట్ ఉంటుంది, దాంట్లో కొద్దిగా సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. ఈ ఎంఎస్ ఎస్క్యూఎల్ సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ఉంటుంది, పోస్ట్ గ్రెస్ లో మళ్ళీ సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. సో జస్ట్ లైక్, ఇప్పుడు మీ సబ్స్ట్రింగ్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ లో ఆ, ఒక స్ట్రింగ్ లో ఇంకొక స్ట్రింగ్ ని, ఒక సబ్ స్ట్రింగ్ ని ఫెచ్ చేయాలంటే సబ్స్ట్రింగ్ యూస్ చేస్తాం. అదే మీకు తెలిసిందే చాలు. జస్ట్ మీరు మీకు కాన్సెప్ట్ తెలుసు కదా, ఆ సింటాక్స్ ఏమైనా ఉంటే మీకు చేంజ్ చేసుకోవచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే లైక్, నేను ముందు MySQL చదివాను, దాంట్లో లైక్ సింటాక్స్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా నేను ఎంఎస్ ఎస్క్యూఎల్ చదివేటప్పుడు కొద్దిగా నీది కన్ఫ్యూజ్ అవుతా. సో అలాగే ఇది మిస్టేక్ అయింది, సింపుల్. బట్ ఎనీ హౌ వీ ఫైండ్ ఇట్ రైట్. నెక్స్ట్ ఏముంది. ఎస్, ఎస్. ఎస్. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఫస్ట్ ఏదైతే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మాక్సిమం 1 నుంచి ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది. ఇప్పుడు కౌంట్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దానికి ఏదైతే ఫస్ట్ వచ్చిందో ఆ లెటర్ తీసుకుంటుంది. ఆ ఫస్ట్ అక్కడెన్స్ ఎక్కడ అవుతుందో అక్కడ అదే తీసుకుంటాను.
నెక్స్ట్ లాస్ట్ ఒక టాపిక్ ఉన్నారు, చెప్పేద్దాం ఒక 5 minutes. యాక్చువల్లీ 2 systems చెప్తున్నాం. ఓకే, ఒకటి కెమెరాకి, ఒకటి స్క్రీన్ సేవ్. లాస్ట్ టాపిక్ ఏంటంటే, yeah, ఇప్పుడు మీరు క్వైరీ రాస్తారు కదా, క్వైరీ రాసినప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేసి మెన్షన్ చేస్తారు. మీరు ఎలా అనుకుంటారు? సెలెక్ట్ క్లాస్ అనేది సెలెక్ట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత స్టార్, దాని తర్వాత ఫ్రమ్, దాని తర్వాత టేబుల్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటారు. మనం అలా రాస్తాం, మనకు అర్థమైతే మనం రాస్తాం. కానీ కంపైలర్లో అలా ఎగ్జిక్యూట్ అనేది కాదు. ఫస్ట్ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అనేది ఎక్కడి నుంచి అవుతుందంటే ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి అవుతుంది? ఫ్రమ్. నువ్వు ఏదైనా ఒక కమాండ్ రాసేటప్పుడు ఎస్క్యూఎల్ ఇంజిన్ అనేది ఉంటుంది. మామూలుగా మనకు పైథాన్‌లో కంపైలర్, ఓకేనా, ఇంటర్ప్రిటర్ అట్లా ఎలా ఉంటాయో ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ ఆర్ జావా, అలాగే ఎస్క్యూఎల్ కూడా ఎస్క్యూఎల్ ఇంజిన్ అనేది ఉంటుంది. జస్ట్ లైక్ కంపైలర్. అదేమి యూజ్ చేస్తుంది? ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఎలా క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ ఫార్మాట్ ఆర్డర్ ఇది. ఫ్రమ్, ఆన్, జాయిన్, ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జాయిన్, ఓకేనా, తర్వాత వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, సెలెక్ట్, డిస్టింక్ట్, ఆర్డర్ బై, టాప్. ఈ ఆర్డర్లో క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ చూపిస్తారు. ఇక్కడ మీరు ఉంది సెలెక్ట్ డిస్టింక్ట్ కాలం, కాలం 1 or column 2, some aggregation operations from the table where column value is written and group by column name having. ఇక్కడ జస్ట్ సింటాక్స్ రాసాం, క్వైరీ రాయలే. క్వైరీ ఎలా రాసాం, సింటాక్స్ రాసాం. జస్ట్ మీకు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్. ఫ్రమ్ అనే కీవర్డ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి? ఎస్క్యూఎల్ ఇంజిన్ అనేది ఫస్ట్ ఒక టేబుల్ని ఫస్ట్ ఫెచ్ చేస్తుంది. ఓకేనా? టేబుల్ ఫెచ్ చేసిన తర్వాత సెకండ్ ఏమవుతుంది? వేర్ కాలం ఈజ్ ఈక్వల్స్ 10. అంటే కండిషన్ ఏమైతే ఉంటుందో, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ 12 అన్నప్పుడు ఆ టేబుల్లో ఉన్న 12th కాలం ఒకటే వెళ్తుంది. ఎందుకు ప్రతి కాలం చెక్ చేయాలి? అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి కాలంని చెక్ చేయాలంటే అది ఎక్కువ వర్క్ చేయాలి. ఓకేనా? అందుకే ఫస్ట్ ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకునేసి ఆ టేబుల్ వేరే క్లాస్ ఉంది కదా, నెక్స్ట్ వేర్లో ఏదైనా కండిషన్ రాసినప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఆ కాలం వాల్యూలోకి వెళ్ళిపోతుంది. 10th కాలంలోకి వెళ్తుంది. అక్కడ గ్రూప్ బై చేస్తుంది. ఓకేనా? ఆ కాలం ఒక్కటే గ్రూప్ బై చేస్తుంది. మొత్తం టేబుల్ మొత్తానికి గ్రూప్ బై చేయదు. మొత్తం టేబుల్ మొత్తానికి గ్రూప్ బై చేయాలంటే ఎక్కువ టైప్ ఆఫ్ ఇటరేషన్ ఆపరేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఎస్కేల్ ఇంజిన్ పైన ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీకు చిన్న డేటానే కాబట్టి మీకు అనిపించదు. నేను ఇప్పుడు కంపెనీలో వర్క్ చేసే డేటా వాల్యూ ఎంత అంటే 467 మిలియన్ రికార్డ్స్. ఓకేనా? నాట్ అబౌట్ 462, మోస్ట్ 467 మిలియన్ రికార్డ్స్ నేను ఒక టేబుల్లో వర్క్ చేశాను. ఓకేనా? అలాంటప్పుడు నువ్వు గ్రూప్ బై అనేది లైక్ ప్రతి రో పైన చేసావనుకో, అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఓకేనా? ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా టైంని, ఎగ్జిక్యూషన్ టైం తగ్గించడానికి, ఎస్కేల్ పైన, ఇంజన్ పైన ప్రాసెసింగ్ టైం తగ్గించడానికి ఈ ఇదనేది లైక్ మనం ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? కండిషన్లు ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్లో నువ్వు సర్టెన్ టైప్ ఆఫ్ డేటాకి మాత్రమే ఆపరేషన్ చేయాలనుకో, కండిషన్లో రాస్తావు. అదే ఆపరేషన్ గ్రూప్ బై చేస్తుంది. ఆ గ్రూప్ బై చేసేసి హ్యావింగ్, మళ్ళీ నెక్స్ట్ హ్యావింగ్ మళ్ళీ ఒక ఫిల్టర్ యాడ్ చేస్తాం. నేను మొత్తం డీటెయిల్స్ ఫెచ్ చేయకూడదు, దాంట్లో కూడా ఒక కండిషన్ పెడుతున్నాను. గ్రూప్ బై చేసిన తర్వాత కూడా ఒక కండిషన్ పెడుతున్నాను. ఆ డీటెయిల్స్ మాత్రమే ఫెచ్ చేయి అన్నప్పుడు మళ్ళీ ఫిల్టర్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? ఆ ఫిల్టర్ అయిన తర్వాత తర్వాత ఏమి సెలెక్ట్ డిస్టింక్ట్ అనేది యూజ్ చేస్తాం కదా, మళ్ళీ సెలెక్ట్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే డేటా అనేది ఫెచ్ అవుతుంది. అది కూడా ఎలా ఫెచ్ అవుతుంది? డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రం ఫెచ్ అవుతుంది.
ఓకేనా? దాని తర్వాత ఆర్డర్ బై టాప్. ఇది ఆర్డర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. మీరు ఎలా అంటే మీకు ముందు ఎలా తెలుసుంటుంది, ఇది తెలియక ముందు ఒక టేబుల్ అంతా ఫిల్ చేసేసి దాంట్లో గ్రూప్ బై ఈ ఫిల్టర్ ఇవన్నీ పర్ఫామ్ చేసేసి, అంటే ఫిల్ చేసిన తర్వాత ఫిల్టర్స్ అనేవి అప్లై చేస్తుంది అనుకుంటున్నారు. అది కాదు. ఫస్ట్ అది లోపల ఒక డేటా మొత్తం ఫిల్ చేసేసి ఫిల్టర్స్ అన్ని అప్లై చేసి అప్పుడు మీకు డిస్ప్లే చేస్తుంది. అంతవరకు డిస్ప్లే చేయదు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా పెద్ద డేటాతో మీరు యాక్టివిటీ చేసేటప్పుడు ఈ ఆర్డర్ అనేది అది ఫాలో అవుతే దాని మీద ఎక్కువ ప్రాసెసింగ్ టైం కానీ ప్రెషర్ కానీ పడుతుంది. అప్పుడు క్వైరీ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆప్టిమైజేషన్ క్వైరీ ఎలా రాయాలా అంటే క్వైరీ అనేది ఈ ఫార్మాట్లో రాస్తే తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి ఒక టాపిక్ ఉంది. అది ఇప్పుడు కాదు, జాయిన్స్ ఫంక్షన్స్ ఇవన్నీ చెప్పాక అప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? దీనిలో మీకు ఏదైనా డౌట్ ఉందా ఇంకా ఎగ్జిక్యూషన్ ఆర్డర్లో? ఎగ్జిక్యూటింగ్ కోడింగ్ ఆర్డర్ అంటే మీరు ఏదైతే కోడ్ రాశారో, స్క్రిప్ట్ రాశారో ఆ కోడ్ ఆర్డర్. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్లో క్వైరీ ఎగ్జిక్యూట్ కావాలో ఆ ఆర్డర్ని మీరు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంటారు. సింపుల్. ఓకేనా? తెలియదు. అర్థమైందా? హరీష్, నువ్వు అడిగావు కదా లాస్ట్. స్ట్రింగ్ లెంత్ రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెంత్, ఇక్కడ నువ్వు యాజ్ ఎల్ఈఏ అండర్ స్కోర్ సీట్ ఎందుకు రాశాను? ఇప్పుడు నేను ఇది రాయలేదు, ఇది ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడు, నో కాలం నేమ్ అని వచ్చింది కదా, వాల్యూ అనేది 6 వచ్చింది. అంటే నువ్వు డైరెక్ట్ గా అది చూసి నీకు అర్థం కాదు ఆ వాల్యూ ఏంటి, అసలు ఆ వాల్యూ ఏం స్పెసిఫై చేస్తే నీకు అర్థం కాదు. నువ్వు జస్ట్ దానికి ఒక నేమ్ ఇవ్వాలనుకో, స్ట్రింగ్ లెంత్ ఆర్ స్ట్రింగ్ లెంత్ ఆర్ క్యారెక్టర్, ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. లేకపోతే స్ట్రింగ్ కౌంట్ అని ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఈక్వైతే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు చూడు, స్ట్రింగ్ లెంత్ అని ఒక కాలం నేమ్ వచ్చేసి ఆ కాలంలో లోగో అనేది 6 అనే వాల్యూ వచ్చింది. ఓకేనా? జస్ట్ నీకు అర్థం అవడానికి డిస్ప్లే వే ఆఫ్ డిస్ప్లే అంటే మనం ఈ వేలో డిస్ప్లే చేసుకుంటే చేసుకోవచ్చు. జస్ట్ మనం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. హ్యావింగ్, సతీష్ హ్యావింగ్, ఏంటి డౌట్? ఇంకేం లేవా డౌట్స్? ఎలా రన్ అవుతుంది చెప్పండి. హ్యావింగ్, సరే నేను ఒక క్వైరీ జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా, లేకపోతే మీకు ప్రాబ్లం. ఇప్పుడు ఏం లేదు, సపోజ్ ఒక క్వైరీ, డౌట్ లేని వాళ్ళు మీటింగ్ ఎండ్ అవ్వచ్చు. సతీష్ విను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంప్లాయీస్
మ్మ్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక క్వైరీ రాసావు కదా, అంటే ఈచ్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ శాలరీ ఎవరికి అని రాసావు. సెలెక్ట్ స్టార్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ లో హైయెస్ట్ శాలరీ ఎవరికి వస్తుంది అని రాసావు. డిపార్ట్మెంట్ మ్యాథ్స్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకేనా? మ్మ్. ఇక్కడ వేర్ కావాలంటే రాసుకోవచ్చు. లైక్ వేర్ ఎలా రాస్తామంటే వేర్ salary greater than 30,000. Group by department. District wire next employees. ఓకేనా? చూడు, ఇప్పుడు ఏమైంది నీకు? నీకు డేటా ఎలా ఫిట్ చేయింది? ఈచ్ డిపార్ట్మెంట్కి హైయెస్ట్ శాలరీ ఎంతో వాళ్ళ డీటెయిల్స్ ఫిట్ చేయాలి. అంటే ఫినాన్స్లో 90,000, హెచ్ఆర్లో 63,000, ఐటీలో వచ్చేసి 1,10,000. ఓకేనా? ఇది ఎలా చేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, ఫ్రమ్ ఎంప్లాయీస్ ఉంది కదా, ఎస్క్యూఎల్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఫెచ్ చేస్తుంది, నేను డిస్ప్లే చేయదు. ఓకేనా? ఇక్కడ నుంచి క్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ నుంచి కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 30,000 అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎలా ఫిక్స్ చేయాలా? శాలరీ అనేది గ్రేటర్ దాన్ 30,000 అయి ఉండాలి. అంటే 30,000 కన్నా ఎక్కువ శాలరీ ఎర్న్ చేసే వాళ్ళ డీటెయిల్స్ని ఫెచ్ చేస్తుంది, మళ్ళీ ఫిల్టర్ యాడ్ చేస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తుంది? గ్రూప్ బై డిపార్ట్మెంట్, అంటే గ్రూప్ బై చేస్తుంది. మళ్ళీ ఈచ్ డిపార్ట్మెంట్కి మాక్సిమం శాలరీ ఎవరైతే ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఫిచ్ చేస్తుంది. దాని తర్వాత నువ్వు హ్యావింగ్ కూడా రాయాలనుకో, హ్యావింగ్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సపోజ్ నువ్వు ఐటీ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఒకటే ఫిచ్ చేయాలనుకో, ఇక్కడ హ్యావింగ్ అని మళ్ళీ ఎక్స్ట్రా ఫిల్టర్ యాడ్ చేస్తాం. ఓకేనా? ఈ వేర్ తర్వాత గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా? హ్యావింగ్ పర్ఫామ్ అయ్యి దాని తర్వాత సెలెక్ట్ తర్వాత ఏమైనా కీవర్డ్స్ ఉంటే లేకపోతే కాలమ్ నేమ్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి నీకు రిట్రీవ్ అవుతాయి. ఓకేనా? నాట్ లైక్ రెగ్యులర్ సెలెక్ట్ డిపార్ట్మెంట్, ఫస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోదు, మ్యాక్సిమం సార్లు ఫైండ్ చేయదు, దాని తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ ఫెచ్ చేయదు. ఒక ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకునేసి ఆ టేబుల్లో సెలెక్ట్ చేసుకునేసి శాలరీ ఎవరైతే 30,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ చేసి దాని తర్వాత గ్రూప్ బై చేసి దాని తర్వాత ఏదైనా ఫిల్టర్ ఉంటే హ్యావింగ్లో ఫిల్టర్ ఉంటే యాడ్ చేసేసి దాని తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ అంటే ఏంటి? డేటా రిట్రీవ్. డేటా రిట్రీవ్ చేయడానికి సెలెక్ట్ క్లాస్ యూస్ చేస్తాం. అప్పుడు సెలెక్ట్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ క్లాస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అంతవరకు డిస్ప్లే అవుతుంది. లోపల అనేది అది ఆపరేషన్స్ అనేవి ఈ గ్రూప్ బై కానీ ఫిల్టర్ కానీ హ్యావింగ్ కానీ ఈ ఆపరేషన్స్ అనేది చేసి డేటా అంటే కంబైన్ చేసేసి సెలెక్ట్ క్లాస్ ఎప్పుడైతే టైం వస్తుందో ఆ క్లాస్ ఎగ్జిక్యూట్ అయినాక నీకు డేటా అనేది వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అని డౌట్? ఇంకెవరికైనా డౌట్స్? ఓకే, వెయిట్. ఓకే ఓకే, మన మీటింగ్ ఏం చేద్దాం? ఆ, ఎక్కడ అడిగింది? ఎవరు అడిగారు? ఓ,
దానికి మనము విండో ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే సెకండ్ హైయెస్ట్ సాలరీ కదా, ర్యాంక్ అని కొంచెం అంటే మీకు ఇది సింపుల్గా మనం మైఎస్క్యూఎల్ అయితే లిమిట్ ఆఫ్సెట్ వాల్యూ యూజ్ చేసేసి సెకండ్ హైయెస్ట్ వాల్యూ సెకండ్ హైయెస్ట్ సాలరీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు మైఎస్క్యూఎల్ ఎంఎస్ఎస్క్యూఎల్ వచ్చేసి లిమిట్ లేదు, టాప్ అక్కడ ఆఫ్సెట్ వాల్యూ పెట్టడానికి రాదు. సో మనం డైరెక్ట్గా ఎలా యూజ్ చేస్తామంటే ఈ ర్యాంక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసి విండో ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసి మనం సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది ఫేస్ చేస్తాం. ఎలా అంటే ఫస్ట్ డేటాకి మొత్తం ర్యాంక్ అసైన్ చేస్తాం. ఎలా అసైన్ చేస్తాం, ఎవరికైతే ఎక్కువ శాలరీ ఉంటుందో వాళ్ళకి హైయెస్ట్ ర్యాంక్ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా, దాని తర్వాత ఫిల్టర్ యాడ్ చేస్తాం వేర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఎవరైతే ర్యాంక్ అనేది 2 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఫెచ్ చేయాలన్నప్పుడు మనం ఆ ఫిల్టర్ యాడ్ చేసిన డీటెయిల్స్ అనేవి సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది వస్తుంది. ఓకేనా, సింపుల్. ఎలా అంటే ర్యాంక్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ వైజ్ నేను చేయాలనుకో, డిపార్ట్మెంట్ వైజ్ ఆర్డర్ బై salary sending as rank from employees. నేను చూడు, ఇప్పుడు ర్యాంక్ అసైన్ అయింది. ఓకేనా, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఫినాన్స్ ఉంది. ఓకేనా, ఫినాన్స్ టీంలో 90,000 అనేది హైయెస్ట్. ఓకేనా, 90,000 అనేది హైయెస్ట్ కదా. ఇక్కడ ర్యాంక్ అనేది 1 వచ్చింది. సెకండ్ హైయెస్ట్ ఎవరు, 88,000, వాడికి ర్యాంక్ అనేది 2 వచ్చింది. ఇప్పుడు సింపుల్ ఫిల్టర్ అప్లై చేయాలి, వేర్ RNK is equals to 200. మనం దీనికి ఇది సిటీస్ అని where జస్ట్ అంటే సిటీ అంటే టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఎవరైతే ర్యాంక్ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఫిట్ చేయాలి. ఈచ్ డిపార్ట్మెంట్. ఓకేనా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ సెకండ్ హైయెస్ట్ శాలరీ పర్సన్ వీడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీడు, ఐటీ డిపార్ట్మెంట్ వీడు. అందుకే అంటే ఈ టాపిక్ ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ మీరు సిటీ అని నేర్చుకోవాలా, విండో ఫంక్షన్స్ అని నేర్చుకోవాలా, ఆ టీచర్ అంటే ఏదో నేర్చుకోవాలా, ఈసీటీ అంటే ఏంటి, అలా ఇవన్నీ జస్ట్ మీకు మళ్ళీ తెలిస్తే మీకు ఈజీ అవుతుందని నేను చెప్పాలి. ఇప్పుడు ఓకేనా, డౌట్ క్లారిఫై అయింది. ఇటు చూడు, ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ ఉందో ర్యాంక్ 2 వాళ్ళ శాలరీ మాత్రం ఇచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ నీకు ఆ ర్యాంక్ వాల్యూ రాకూడదు, ఓన్లీ వాళ్ళ నేమ్ ఒకటే కావాలనుకో, జస్ట్ ఇక్కడ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, నాకు అన్ని డీటెయిల్స్ అవసరం రా, వాళ్ళ నేమ్ ఒకటే కావాలా అనేటప్పుడు జస్ట్ ఇక్కడ సెలెక్ట్ పక్కన ఫస్ట్ నేమ్ అని పెట్టేస్తే వాళ్ళ నేమ్స్ మాత్రమే వస్తాయి. నువ్వు కావాలంటే చెక్ చేసుకో. సెకండ్ హైయెస్ట్ సెకండ్ శాలరీ పర్సన్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, ఇక్కడ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ చేశాను.
ఈచ్ డిపార్ట్మెంట్ సెకండ్ లీస్ట్ సాలరీ పర్సన్ వచ్చేసి వీళ్ళే. ఓకేనా? మన టేబుల్ మొత్తానికి సెకండ్ లీస్ట్ సాలరీ పర్సన్ ఫైట్ చేయాలి. ఈచ్ డిపార్ట్మెంట్ ఫైట్ చేసి. ఆ, ఓకే. అర్థమైందా ఎవరు అమ్మాయి ఏం పేరు? ఎక్కడ అడిగింది అమ్మాయి? చాముండేశ్వరి. అంటే ఉందా లేదా డబ్బులు అడిగింది కదా. ఓకే, అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్, ఎస్. డౌట్ అడిగేవాళ్ళు. అర్థమైందా? ఒకవేళ సపోజ్ నేను ఏదైనా మిస్టేక్ చేశానంటే మేబీ ఐఎమ్ కన్ఫ్యూజన్ విత్ ద సింటాక్స్ బికాస్ నేను ఒక 3 months బ్యాక్ మై ఎస్క్యూఎల్ నేర్చుకున్నాను. మై ఎస్క్యూఎల్ అది వేరే డేటాబేస్ సిస్టమ్. ఇప్పుడు నేను ఎంఎస్ ఎస్క్యూఎల్కి షిఫ్ట్ అయ్యా. అక్కడికి ఇక్కడికి సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మేబీ ఆ సింటాక్స్ వల్ల ఏమైనా నేను ఏదైనా మిస్టేక్ చేసింటే చేయొచ్చు. సో అది ముందే చెప్తున్నాను మీకు. ఓకేనా? అంతే. లైక్ మీకు ఒక్క వన్స్ నేను ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆ కాన్సెప్ట్ రివైజ్ చేసుకున్నా, చేసేసాను. జస్ట్ మీతో మాట్లాడుతూ చేసేసాను అంతే. మీరు కాన్సెప్ట్స్ అనేవి ఎంత బాగా నేర్చుకుంటే, ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే, ఎంత బాగా ప్రాక్టికల్గా నేర్చుకుంటే ఏ క్వైరీ ఇచ్చినా మీరు చేయగలరు. ఓకేనా? ఎటువంటి టైప్ ఆఫ్ క్వైరీ ఇచ్చినా మీరు చేయగలరు. ఓకేనా? అంతే. ఇది ఈ ఎస్క్యూఎల్ అనేది వెరీ డిమాండెడ్. ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్ అన్ని ఫ్రెషర్స్కి వచ్చేవి ఈ ఎస్క్యూఎల్ పైన వస్తుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్. మీకు ఇంత క్లారిటీగా, ఇంత ప్రాక్టికల్గా, ఇంత కంటెంట్, ఇంత ఓపిక్గా ఎవరు చెప్పరు. విత్ ఇన్ మీరు 1 lakh పే చేయి. ఇంత పేషెన్స్తో ఇంత టైం తీసుకొని ఎవ్వరు చెప్పరు. నేనే 1 lakh పే చేసి నేర్చుకున్నాను ఆ కోర్సు. ఓకేనా? వాళ్ళు కూడా ఇలా చెప్పరు. అందుకే చెప్తున్నాను. 1,80,000 పే చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత డేటా సైన్స్ కోర్స్ చేశాను. 1 lakh పెట్టి కోర్స్ చేశాను. నియర్లీ 2 lakhs అయింది. నేను 6 months స్పెండ్ చేసా. ఎక్స్ట్రా 3 months ముందే స్పెండ్ చేశా. అంటే నియర్లీ 1 year బెంగళూరులో స్పెండ్ చేశా. కాలేజ్ అయిపోయిన తర్వాత 8 months స్పెండ్ చేశా. దాని తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఓకేనా? వాళ్ళు చెప్పలేనిది, వాళ్ళు కవర్ చేయలేనిది అంత ప్రాక్టికల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీ ఇక్కడ మీకు మీ ఎఫర్ట్స్ మీరు ఎంత పెడితే మీరు అంత నేర్చుకోగలరు. మీరు ఆ మనీ మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అంత మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీ పేరెంట్స్ ఇబ్బంది పెట్టే అవసరం లేదు. మీరు నేర్చుకుంటే ఆన్లైన్లో జాబ్స్ అప్లై చేసుకొని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు మీరు ఏంటో అని. ఓకేనా? మీకైతే టైం పడుతుంది. ఇప్పుడు ఎవరైతే రీసెంట్లీ గ్రాడ్యుయేట్ ఉన్నారు, మీకు జాబ్ రావడానికి 6 to 8 months అనేది మ్యాండేటరీ. ఎవరికైనా ముందే వస్తే అది వాళ్ళ లక్. ఓకేనా? 6 to 8 months అనేది మ్యాండేటరీ. మీరు వర్రీ అవ్వకండి. 6 to 8 months ఆర్ 1 year టైం పెట్టుకునేసి స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి జాబ్స్కి అప్లై చేస్తూ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతుంటారు. కమ్యూనికేషన్ సరిగా ఉండదు. నేర్చుకునేవి మర్చిపోతుంటారు. అందుకే ఏదైనా ప్రాక్టికల్గా నేర్చుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకొని ఇంటర్వ్యూ అనేది బాగా పర్ఫామ్ చేశారనుకో మీకు అప్పుడు చాలా బెస్ట్ అన్నమాట. ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. అందుకే చెప్పేది. ఇప్పుడు దిలీప్ చూడు, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ మానిటరింగ్ వాట్ దిలీప్. ఐ నేను అక్కడ ప్యాట్ ఇండెక్స్ దగ్గర మిస్టేక్ చేశాను. ఓకేనా? నేను అలా అనుకున్నాను. వాడు జస్ట్ నేను పెట్టిన కంటెంట్ ని చూసి వాడు గమనించి, ఓకే, గమనించి నెక్స్ట్ అన్న ఇదన్నా ఇలా జరిగింది, ఓకే లెట్స్ డూ ఇట్ అంతే. ఇఫ్ యు నో ది లైక్ కాన్సెప్ట్ ఆఫ్ ది టాపిక్ గురించి నీకు తెలిసినప్పుడు సింటాక్స్ ఇస్ డజంట్ మ్యాటర్. ఓకేనా? అలా సో అన్ని గమనించాలా, అన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలా, నేర్చుకోయింది రివైజ్ చేయాలా. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎంత రివైజ్ చేసి ఎన్ని క్వైరీస్ మీరు రాస్తారో అంత మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అని వస్తుంది. ఓకేనా? ఇప్పటికే నాకు తెలిసి లైక్ 30% బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఫినిష్ చేసేసాను ఆల్రెడీ. 30% బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఫినిష్ చేసేసాం. ఇంకా 70% అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎక్కువ అసైన్మెంట్స్ చేసి ఇప్పుడు ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారనుకో ఆ అడ్వాన్స్ టాపిక్స్ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు అడ్వాన్స్ టాపిక్స్ ఎందుకు?
బేసిక్ కాన్సెప్ట్స్ చేయలేని పనులు అడ్వాన్స్ టాపిక్స్ అన్ని చేస్తాయి. ఇప్పుడు నేను విండో ఫంక్షన్ రాశాను కదా! అక్కడ కూడా గ్రూప్ బై అనేది జరుగుతుంది. ఓకేనా? అది విండో ఫంక్షన్స్ గ్రూప్ బై చేయలేదు ఆ ఆపరేషన్. కొద్దిగా అడ్వాన్స్‌గా ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీగా విండో ఫంక్షన్స్ అనేవి ప్రాక్టికల్‌గా అవి ప్రాక్టికల్ కాదు అవి ఇంట్రొడ్యూస్ చేస్తారు అంతే. సో, అందుకే మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి బాగా నేర్చుకొని, తరోగా ఉండి 3, 4 అసైన్‌మెంట్స్ చేశారనుకో మీరు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవాలి. అందుకే ఎప్పుడైనా ఏదన్నా ఒక టూల్ గాని, కోర్స్ గాని నేర్చుకునేటప్పుడు బేసిక్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకే మీకు ఇంత స్లో అయిపోతుంది. మీకు ఈ అడ్వాన్స్ టాపిక్స్ ఇంత స్లో ఉండదు అసలు. జస్ట్ క్వైరీ టాపిక్ ప్రాబ్లమా, క్వైరీ రాయడం అలాగా. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎగ్జామినేషన్, శిరీష, తెలీదు. ఎనీ డౌట్స్ అసైన్‌మెంట్ గురించి గాని, ఏదైనా ఉంటే అడగండి ఫ్రీగా. మీరు మాట్లాడితే గాని నాకు తెలీదు. కావాలంటే మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఒక 10 మినిట్స్ అన్నా మాట్లాడండి. ఓకే. ఆ డాక్యుమెంట్ టుమారో లోపల క్రియేట్ చేసేయండి. అసైన్‌మెంట్ కంప్లీట్ చేసేసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రేపు ఆ అసైన్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సరే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే కాల్ ఎండ్ చేసేసి. నో డౌట్సా? సబ్‌స్ట్రింగ్ రిపీట్ చేయాలి. ఓకే. 1 మినిట్. ఇక్కడే ఉంది. సబ్‌స్ట్రింగ్ అంటే ఏముంది? మనం సింపుల్. ఇప్పుడు సి ఇక్కడ మధు, అంగడి అనేది ఒక స్ట్రింగ్. ఓకేనా? దీంట్లో సబ్‌స్ట్రింగ్ ఏంటి? అంగడి. సబ్‌స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్‌లో ఆహ్, వేరే స్ట్రింగ్ అంటే ఇప్పుడు మధు అనేది నా నేమ్. అంగడి అనేది ఒక సర్నేమ్. అంటే దీనికి మీనింగ్ ఉంది. దీనికి మీనింగ్ ఉంది. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్‌లో నుంచి సపోజ్ టేబుల్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి. అంటే వాళ్ళ సర్నేమ్‌తో పాటు వాళ్ళ ఫస్ట్ నేమ్ కూడా కాంబినేషన్‌లో ఉంది. నువ్వేం చేయాలా? కొత్త కాలమ్ క్రియేట్ చేసేసి ఆ నేమ్స్ అన్ని డివైడ్ చేయాలి. ఓకేనా? అంటే లాస్ట్ నేమ్‌కి, ఫస్ట్ నేమ్‌కి డివైడ్ చేసేసి టేబుల్ అనేది మనం రీస్ట్రక్చర్ చేయాలి. అలాంటప్పుడు కానీ లేకపోతే నువ్వు జనరల్‌గా ఆ స్ట్రింగ్‌లో నుంచి వేరే ఆహ్, కౌంట్ ఆఫ్ లెటర్స్‌ని నువ్వు డివైడ్ చేయాలంటే ఇది సబ్‌స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడు ఎంఏడిహెచ్‌లో కదా 1, 2, 3, 4, 5, 6, 7 సెవెంత్ లెటర్ వచ్చేసి ఏ కదా! సో, సెవెంత్ లెటర్ నుంచి రిమైనింగ్ లెటర్స్ ఏమున్నా ఒక సబ్‌స్ట్రింగ్‌గా నాకు ఫార్మ్ చెయ్యి. ఓకేనా? సబ్‌స్ట్రింగ్‌గా ఫార్మ్ చెయ్యి, ప్రింట్ చెయ్యి అనేటప్పుడు సబ్‌స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. అంగాడి అని వచ్చిందా? ఇదొక సబ్‌స్ట్రింగ్. స్ట్రింగ్‌లో సబ్‌స్ట్రింగ్‌ని ప్రింట్ చేయడానికి సబ్‌స్ట్రింగ్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? యాహ్! ఓకే. సెకండ్ అసైన్‌మెంట్ చేసేసా. నీకు డౌట్ ఉంటే ఏదైనా ఉంటే నన్ను అడుగు. గ్రూప్ బై అవ్వండి. వినకపోతే నన్ను అడుగు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. బాయ్. 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 టుమారో టైంకి జాయిన్ అవ్వండి అందరూ. ఈరోజు చాలా టైం వేస్ట్ అయింది. బై. బై.